ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా మాట్లాడుతూ పెట్టుబడులు రాకుండా అడ్డుపడతారు. పెట్టుబడులు వస్తే మేము వస్తాం, మళ్ళీ మేమంతా రీఓపెన్ చేస్తాం, ఫస్ట్ ఆ కేసే పెడతామని పీపీపీని తీసుకుంటే వాళ్ళు రానియకుండా బెదిరిస్తారు. నేను ఎప్పుడు చూడలేదు దేశం ఇలాంటి కల్చర్. ఎప్పుడు కూడా నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, 45 ఏళ్ళు ఉంది. ఏ పార్టీ కూడా మారిగా బిహేవ్ చేయలేదు, ఆ విధంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అధ్యక్ష ఎవరు చేయలేదు, సాహసం చేయలేదు. వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రం చేశారు. మామూలు నేరం కాదు ఇది. నేను ఇప్పుడు కూడా చెప్తాను అధ్యక్ష, ఇది ఏదో తెలియకుండా జరిగిన నేరం కాదు, కుట్రతోనే కావాలని పాల్పడ్డారు. నేను ఆ రోజు చెప్పాను, 7 కొండలు 2 కొండలు చేసినప్పుడే రాజశేఖర రెడ్డి గారు చెప్పా తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పా. మళ్ళీ 2 ఏళ్లు పోరాడితే 7 కొండలు కాదు 7 కొండలే ఉన్నాయని చెప్పి పరిస్థితికి వచ్చారు. అప్పుడు నేను 7 కొండలు ఎక్కి దేవునికి మొక్కు చెల్లించుకున్నాను అధ్యక్ష, నాకు జ్ఞాపకం. అలాంటిది మొన్న మీరు చూస్తే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్, ఆ తర్వాత జరిగిన పరిస్థితి. ఈవెన్ టుడే అధ్యక్ష దేశంలో ఉండే పూజారులు కానీ హిందూ మత పెద్దలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అపవిత్ర జరిగింది, ఇది కరెక్ట్ కాదు, యాక్షన్ తీసుకోవాలని చెప్తే కనీసం ఒక్క మాట అధ్యక్ష ఆ పార్టీ ఎక్కడ కూడా రిలీజ్ అయినట్టే కనపడదు. నేను అడుగుతున్నాను అధ్యక్ష, నేను ఒక పేపర్లో కూడా చూశాను, ఒక ఆర్టికల్ చూశాను అధ్యక్ష, ఏదో యేసు ప్రభువుకి అన్యాయం జరిగిందంటే అపాలజీ చెప్పారు. నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీకు యేసు ప్రభువుకి అన్యాయం జరిగితే నువ్వు అపాలజీ చెప్పావు, నేను కూడా తప్పు చేస్తే నేను కూడా చెప్తాను. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే దానికి సమాధానం లేదు అధ్యక్ష. ఇది డెలిబరేట్ గా చేసింది అవునా కాదని అడుగుతున్నాను అధ్యక్ష, సమాధానం చెప్పండి. ఇది మీరు చూస్తే అధ్యక్ష, ప్రభువా క్షమించు, ఇది యేసు ప్రభువు జరిగిన అన్యాయం. ఎవరు సాక్షి పేపర్ ఎవరిచ్చింది? వైఎస్ జగన్. ఓకే, నువ్వు అక్కడొస్తే నువ్వు చేసిన వ్యక్తివి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నైవేద్యం ఇచ్చే నెయ్యిలో కల్తీ చేసి కనీసం రిపెంటెన్స్ లేదా? మీకు నమ్మకం లేకపోతే పోవద్దండి, నేను ఆ మాట చెప్పాను. నమ్మకం ఉండేవాళ్లే వెళ్తారు. నాకు నమ్మకం లేకపోతే నేను చర్చికి పోవాల్సిన పని లేదు. కానీ మత సామరస్యాన్ని గౌరవించినప్పుడు పోతాం. అక్కడుండే మత పెద్దలు చెప్పినట్టు నేను వ్యవహరించాలి, వాళ్ళ సాంప్రదాయాలను నేను గౌరవించాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం. దీన్ని ఉల్లంఘించే పరిస్థితికి వచ్చారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని మరొకసారి తెలియజేస్తున్నా. దాని మీద కౌన్సిల్లో కూడా నిన్నటి వరకు ఇది చర్చ. అంటే కుట్ర కొనసాగుతానే ఉంది. ముందు చేసింది అపవిత్రం డెలిబరేట్గా, ఇప్పుడు చేసేది కంటిన్యూషన్. అంటే మొత్తం ఈ మారిగా మాట్లాడితే రాబోయే రోజుల్లో వెంకటేశ్వర స్వామి పవిత్ర తగ్గిస్తాం, ప్రభావం తగ్గుతుంది అనుకుంటున్నారు. కానీ ఇటీవల కాలం నేను చూశాను అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకి ఒక 50% 75% పెరిగారు. అన్ని టెంపుల్స్కి ఎక్కువ వచ్చే పరిస్థితికి వచ్చారు. ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇలాంటి అపవిత్రం చేయాలనుకుంటే వాళ్ళనే ప్రజలు చూసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇలాంటి వాళ్ళు నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాల్లో కొన్ని విలువలు ఉండాలి. నేను ఆ విలువలను కాపాడడంలోనే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం ఒక పక్క ఉంటే అధ్యక్ష, మనకు సవాళ్ళు ఎట్టుంటాయంటే కొన్ని మనకు తెలిసి వస్తాయి, మనం చేసుకుంటూ వస్తాయి, కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే జియో పొలిటికల్ సిచ్యువేషన్, మనం బడ్జెట్లు అన్నీ తయారు చేసుకున్నాం. ఎక్కడో యుద్ధాలు జరుగుతూ ఉంటే దాని ప్రభావం మన పైన కూడా పడతా ఉంది. ఈరోజు రైతులు ఉన్నారు అధ్యక్ష, నేను ఒక ఆశ పెట్టుకున్నా, మళ్ళీ ఒక 30,000 కోట్లు, ఇంకో పక్క అక్వాకల్చర్, వాణిజ్య పంటలు, ఎక్స్పోర్ట్స్,
ఇవన్నీ మనం ఆశ పెట్టుకొని ముందుకు పోయే సమయంలో అక్కడ జరిగే యుద్ధాల వల్ల లాజిస్టిక్స్ అన్ని కూడా డిజరప్ట్ అయ్యి వాళ్ళ పరిస్థితులు మన మార్కెట్ పైన పడే పరిస్థితి వస్తున్నాయి. ఈరోజు కొన్ని పంటలు అయితే నేను చూస్తే అరటి ధర తగ్గింది, ఎక్స్పోర్ట్స్ పడిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇది ఇంకా కొన్ని రోజులు ఆయిల్ పైన ఉంటాయి. నేను ఒకటే అందరినీ కోరుతున్నా, ఈరోజు భారతదేశం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు సమర్థవంతంగా ఆలోచించి దేశ భవిష్యత్తుని ఏ విధంగా కాపాడాలని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో మనలో కూడా ఒక పట్టుదల రావాలి. పట్టుదల వచ్చి ఏ విధంగా ముందుకు పోవాలి, మనం చేసే పనులన్నీ కూడా ఇలాంటి సమయంలో ఇంకా సమర్థవంతంగా పనిచేసి ఎక్కడన్నా బయట నుంచి వచ్చే నష్టాన్ని మనం నివారించుకునే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇది ఒక ఇష్యూ అయితే అధ్యక్ష, ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు చట్టసభలో ఉన్నాం, మనకు అరుదైన అవకాశం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఆశీర్వదించారు.